హలో! వెల్కమ్ టు ఆయుషిత వ్లాగ్స్. చికెన్‌తో ఇప్పుడు బిర్యానీ ఎందుకు? కొత్తగా మనీ రైస్ ట్రై చేసుకుందాం. స్టార్ట్ చేసేద్దామా మరి? ఇలా ముందుగా నేను బియ్యం తీసుకున్నాను. ఈ గ్లాస్‌తో ఈ క్వాంటిటీ అని చెప్పి బియ్యం తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసి నానబెట్టుకున్నా. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. తర్వాత ఇలాగ నేను ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి ఇలా బాణలి పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఆనియన్స్ చాలా సన్నంగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇలా వేడైందో లేదో చూసుకొని నాకు ఉన్న ఆనియన్స్ అన్నీ వేసేసుకొని ఒకేసారి నేను వాటిని వేపేసుకున్నా. అవి బాగా కొందరు ఈ కలర్‌లో తీసేసుకుంటారు. లైట్ బ్రౌన్ కలర్‌లో వచ్చేలాగా. నేను కొంచెం డార్క్ బ్రౌన్ కలర్‌లో వచ్చేలాగా వేయించుకొని తీసుకున్నా. ఇప్పుడు చికెన్ ఉడకబెట్టడానికి ఇలా నేను ఒక బాండీ పెట్టుకొని, ఏ గ్లాస్‌తో అయితే బియ్యం తీసుకున్నానో దానికి 3 గ్లాసులు వాటర్ ఏసుకున్నానమాట. ఈ మసాలా దినుసులన్నీ వేసుకోవాలి ఇందులో. వీటితో పాటు మనం తీసుకున్న చికెన్. నేను 500 గ్రామ్స్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ కూడా వేసేసుకొని, ఇందులో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు అండ్ అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకున్నా. మండి రైస్‌కి ఫస్ట్ ఇలా వాటర్‌ని మనము చికెన్ అన్నా లేకపోతే మటన్ అన్నా సరే ఇలా బాయిల్ చేసుకోవాలి ఫస్ట్. అంటే ఇక్కడ ఇక చికెన్ జ్యూస్ అంతా దిగుద్ది కదా! ఇందులో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి ఇలా. ఇంకా కొందరు ఇందులో సోంపు అవి కూడా వేస్తారు. మీ ఇష్టం. ఇలా వేసుకొని ఇలా మూత పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇదే మెయిన్ చికెన్ ఉడకడానికి. అండ్ ఆ వాటర్ టేస్ట్ కూడా ఫ్లేవర్ కూడా ఇందులోనే వస్తది మనకి మెయిన్. బాగా ఉడికిపోవాలి. నాకొక 15 మినిట్స్ పట్టింది ఉడకడానికి. 15-20 మినిట్స్ పట్టింది. హై ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకున్నా. తర్వాత వాటర్‌ని ఆ చికెన్‌ని ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలి. మనకి మెయిన్ వాటర్. కొన్ని మండీస్‌లో మీకు చూసినట్టయితే మనం మండీ ఆర్డర్ చేసినప్పుడు ముందు మనకి సూప్ ఇస్తారు. ఆ సూప్ ఏంటో కాదు ఈ వాటరే. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసినట్టయితే మీకు తెలుస్తది. కాకపోతే వాళ్ళు ఇంకొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు అందులో. అండ్ ఇగో వాటర్ అంతా ఇలా వేసేసుకున్న తర్వాత చిక్కగా వస్తది. లాస్ట్‌లో చిక్కగా దిగుద్ది. ఇందులో షాహీ జీరా, అజినోమోటో, సాల్ట్ కొంచెం కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అనేది ఇందులో ఉడికించుకుంటాం మాట. ఆ చికెన్ ఫ్లేవర్ ఈ రైస్‌కి ఇలా పడుతుందన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్‌గా హై ఫ్లేమ్ మీద జరుగుద్ది. చూడండి ఇలా నేను ముందుగా నానబెట్టుకున్న రైస్ అంతా ఇలా వేసుకుంటున్నాను. అంతా ఒకటేసారి వంపేయట్లేదు. ఎందుకంటే అందులో వాటర్ ఉంటే మళ్ళీ ఇందులో పడుతుందేమో అని చెప్పి కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను. ఒకసారి ఇలా కలిపేసి దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఈ రైస్ కూడా ఒక 75% మనం ఉడకనివ్వాలి. 50% కాదు 75% అలానే మరీ ఉడకనిచ్చకూడదు. చాలా దగ్గరుండి చూసుకోవాలి. ఒకటేసారి ఉడికిపోద్ది. ఈలోగా నేను దమ్ పెట్టడానికని వేరే గిన్నె తీసుకొని అందులో ఫుల్‌గా నెయ్యి రాసి పెట్టుకున్నాను నేను. అండ్ కింద కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. అది మీ ఇష్టం వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. నేనైతే కొంచెం అక్కడక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ చల్లుకున్నా. నెయ్యి లేకపోతే మీరు ఆయిల్ కూడా రాసుకోవచ్చు. యాక్చువల్‌గా ఇందులో ఎవరు చికెన్ పెట్టరు. బట్ నేను అక్కడక్కడక్కడ చికెన్ పెట్టుకుంటున్నాను అనమాట. ఇది ఓన్లీ ప్లెయిన్ మండీ రైస్ చేస్తున్నాను నేను. అండ్ ఇప్పుడు చూడండి మనకి రైస్ ఉడికినట్టు అనిపిస్తుంది. ఒకసారి చూసుకుందాం కలుపుకొని. అది ఎంతవరకు ఉడికిందా అని చెప్పని. కొందరు ఈ ఉడికినప్పుడు రైస్‌లో మనము నిమ్మకాయ వేయొచ్చా? లేదంటే ఘీ వేయొచ్చా? ఆయిల్ వేయొచ్చా అంటారు. అవేమొద్దు. జస్ట్ ఇలా ఆల్రెడీ చికెన్ ఉడికింది కదా! అందులోంచి మనకి కొంచెం ఆ ఫ్లేవర్స్ అవన్నీ సరిపోతాయి. మనకి ఇంకా ఎక్స్‌ట్రా ఆయిల్ అవేమి ఏసుకోనవసరం లేదు. ఆ బిర్యానీ సామాన్లోంచి కూడా కొంచెము మనకి ఆయిల్ అనేది బయటకొస్తది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో. చూడండి ఇలా 75% రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు నేను శుభ్రంగా వాటర్ ఏమీ లేకుండా అటు పక్క వేసేసుకున్నాను. ఇలా అంతా గిన్నెలోకి వేసుకున్న తర్వాత నెయ్యి అలాగా చుట్టూ వేసుకున్నాను నేను. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ మీకు ఎంత కావాల్సో అంత ఫ్రైడ్ ఆనియన్స్ పైన చల్లుకున్నా. అండ్ తర్వాత మనకి ఇంకా వాటర్ ఉంటాయి కదా! వాటర్ ఒక 3 స్పూన్స్ అలా చుట్టూ ఎక్కువ కూడా వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే మరీ మెత్తగా అయిపోతుంది. జస్ట్ 3 స్పూన్స్ వేసుకొని మూత పెట్టేసుకున్నాను నేను. మూత పెట్టుకున్న దాని మీద కొంచెం బరువు ఏదైనా పెట్టుకోండి. ఒక 20 మినిట్స్ అలా వదిలేసాను. చూడండి 20 మినిట్స్ తర్వాత బాగా కుక్ అయిపోయింది ఆవిరి పట్టి. చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. చూడండి కనిపిస్తుంది కదా! అటు మరీ మెత్తగా అవ్వకుండా, అటు మరీ గట్టి గట్టిగా లేకుండా చాలా అంటే కరెక్ట్‌గా ఉడికింది. మేము అంతా తిరిగేసి చూసినా సరే కింద అసలు ఏం మాడలా. ఎలా ఉందో అలానే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. సేమ్ ఇదే ప్రాసెస్ మీరు మటన్ కూడా చేసుకోవచ్చు. అదే మండి రైస్ అంటారు. ఇలా డెకరేట్ చేసుకొని మేము తిన్నాం. మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.